హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిన్న మొన్న సినిమా ప్రెస్ మీట్ అయితే జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్లో భాగంగా రఘుబాబు గారు మాట్లాడుతూ కన్నప్ప సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శివుడి ఆగ్రహానికి గురవుతారు అని అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలామంది ఈ వ్యాఖ్యలని కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా పర్లేదు కానీ డివోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. అదే ఏంటి అసలు రఘుబాబు గారు ఇలా మాట్లాడడం ఏంటి, అంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాల్సిన డివోషనల్ బ్లాక్మెయిల్గా మారిందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి దీనికి మీ ఆన్సర్? రఘుబాబు గారు చెప్పింది ఏంటి, ఒరే ఆధ్యాత్మికతతో కూడినటువంటి సినిమాలను కూడా ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఇంకెలాంటి మనుషులు అనే క్రమంలో తను చేసిన వ్యాఖ్య అది యాక్చువల్గా చెప్పాలంటే. విషయం విను, మన టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఎలా ఉండిందంటే కొత్తలో రాముడు 21 ఏళ్లలో ఎలా ఉండేవాడో తెలుసా అని ఒక ఇమేజ్ వచ్చింది. సీత 21 ఏళ్లలో ఎలా ఉండిందని ఒక ఇమేజ్ వచ్చింది. నిజంగా అలాగే ఉండేవాళ్ళేమో అనుకుని అప్పట్లో ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చింది యాక్చువల్లీ ఇలాంటివి. నిజంగా ఇలాగే ఉండేవాడు అని ఒక రూపం ఏఐలో ఎవరో క్రియేట్ చేస్తే బాగా వైరల్ అయిపోయింది. అంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి చిన్న పిక్చర్ తీసి 80 ఏళ్ళకి వీడు ఎలా ఉంటాడో కూడా మొహం మారుతా వస్తాయి. అలా రాముణ్ణి ఎలా ఉంటారో అని చెప్పేసి దాన్ని అడిగితే అది ఒక రూపం ఇచ్చింది. అలా చాలామంది వైరల్ చేసుకున్నారు. అప్పుడు అది బాగుంది, అందంగా ఉంది చెప్పాలంటే. ఓహో, రాముడు ఇలా ఉండేవాడా, కృష్ణుడు ఇలా ఉండేవాడా. మనము సినిమాలో మనకి ఎన్టీఆర్, కాంతారావు వీళ్ళే తెలుసు, నిజంగా ఇట్లా ఉండేవాడా అని అనుకున్నారు. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇక మితిమీరిన తర్వాత, అందరికీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, సాంకేతికత బాగా డెవలప్ అయ్యాక, సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయ్యాక ఎట్లా ఉందంటే వంకలు పెడుతున్నారు. ముక్కొంకర, మూతొంకర, కన్నొంకర, కాలొంకర. అంటే నువ్వు మాట్లాడేది దేవుడి గురించా, దయ్యం గురించా, అసలు ఇలా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని కూడా ఎవడికి తెలియట్లా. అంటే మనిషి అలా తయారైపోయాడు ఇప్పుడు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కన్నప్ప లాంటి ఒక సినిమా వచ్చింది. కన్నప్ప నిజంగా మీ కాలనీ మేటో, మీ క్లాస్మేటో, నీతో పాటు హాస్టల్లో చదువుకున్నాడో, నీతో పాటు ఎంసెట్ ఎగ్జామ్స్ రాసినాడో అయితే మనం ఈ సినిమా ఏంటి ఇలా ఉంది, అసలు ఇలా కాదు కదా కన్నప్ప ఉండాల్సింది అని మాట్లాడవచ్చు. కన్నప్ప ఉన్నప్పుడు వీడెవడూ లేడు చెప్పాలి అంటే. ఆ తీసేవాళ్ళు కూడా లేరు, నేను వాళ్ళని అంటున్నా. ఆ సినిమా తీసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. కాకపోతే సినిమా తీసేవాళ్ళు దాని మీద ఒక కఠోరమైన దీక్ష చేస్తారు. లైక్ ఎలాంటిదంటే చాలా ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడో తిరిగి, మీరు కావాలంటే ఇప్పుడు ఆ సినిమా తీసింది విష్ణు కదా, విష్ణుని ఏ ఇంటర్వ్యూలో ఎంతమంది అడిగినా సరే ఒకసారి చూడు, గత సంవత్సరం నుంచి ఫస్ట్ ఒక చరిత్ర చెప్తాడు. ఇలా అండి, ఆ కాళహస్తి, ఆ తర్వాత అక్కడ శ్రీశైలం, అక్కడ రాయి, అక్కడ రప్ప, అక్కడ జంతువు, అది ఇది ఏదో చెప్తాడు ఒక పురాణం. అంటే తను నేర్చుకుంది, తను తెలుసుకుంది, తను శోధించి బాగా చాలా వరకు కోర్ నుంచి తవ్వి తనకు తీసిన అంశాలు ఏవైతే ఉన్నాయో తను చెప్తున్నాడు. ఇది చెప్పినప్పుడన్నా సిగ్గుండాలి చేసే వాళ్ళకి, అబ్బా పాపం ఈయన చూడు ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేశాడో అని. వీళ్ళు ఎవరు వర్క్ చేయరు. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వంకలు పెడతారు, ఇది ఇట్లుంది అట్లుంది అని. మరి ఎలా ఉంటే బాగుంటుందో వాడికి తెలియదు, ఎందుకంటే కన్నప్ప ఉన్నప్పుడు వీళ్ళెవరు లేరు కాబట్టి. చూపించేవాడు చూపిస్తేనేమో వంకలు పెడతారు. సరే, ఇప్పుడు కన్నప్ప గురించి వంకలు పెడితే పెట్టి చచ్చారు. కన్నప్ప అని ఆయన ఎవరు? ఓ రామదాసు లాగా, ఓ అన్నమయ్య లాగా. ఈయన కూడా ఒక భక్తుడు. రామదాసు రాముడి భక్తుడైతే, అన్నమయ్య ఏడుకొండల స్వామి భక్తుడైతే, ఈయన శివ భక్తుడు. ఇంతవరకు అయితే అందరికీ క్లారిటీ ఉంది. ఓ భక్త ప్రహ్లాద లాగా, ప్రహ్లాదుడేమో నరసింహస్వామి భక్తుడు. ఇట్లా ఈయన కూడా ఒక శివుడు భక్తుడు. ఈయన గురించి సినిమా తీసేటప్పుడు ఖచ్చితంగా అందులో శివుడు, పార్వతి ఈ రూపాలన్నీ ఉంటాయి ఆ కథలో. అండ్ నెక్స్ట్, శివుడు ఇట్లా ఎందుకున్నాడు, అట్లా కదా ఉండాలి. పార్వతి ఇలా ఎందుకుంది, ఇలా కదా ఉండాలి. ఇలా కదా ఉండాలి అనేది కూడా వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఇంకొకరు ఇచ్చిన రూపమే.
అలా కదా ఉండాలన్నా అంతకుముందు ఆ రూపం ఇంకొకరు ఇచ్చింది. అంతేగాని వీళ్ళెవరు పుట్టినప్పుడు శివుడిని చూడలేదు, పార్వతిని చూడలేదు. వాళ్ళు వీళ్ళతో కలిసి హాస్టల్లో ఉండేరు, వీళ్ళ కాలనీలలో వీళ్ళతో పాటు తిరగలేదు, వీళ్ళతో గోళీలు ఆడలేదు, వీళ్ళతో ఎంసెట్ ఎగ్జామ్స్ రాయలేదు. అంతే కదా. జస్ట్ పురాణాల్లో వాళ్ళు చూసిన రూపాలు, గుళ్ళల్లో వాళ్ళు చూసిన రూపాలు, చిత్రపటాల్లో వాళ్ళు చూసిన రూపాలు, ఏదైనా మైథలాజికల్ సినిమాలు వచ్చినప్పుడు అందులో వాళ్ళు చూసిన రూపాలు చూసి ఓహో శివుడు ఇలా ఉంటాడా, రాముడు ఇలా ఉంటాడా, కృష్ణుడు ఇలా ఉంటాడా, ఇలా నెమలిపించవేసి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రూపం ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో విష్ణువు అయితే ఇలా పడుకొని ఉంటాడా, వెంకటేశ్వరుడు అయితే అలా ఉంటాడా, ఇలా ఒక రూపాలు ఉన్నాయి. నిజంగా ఎవరు చూడలా. ఒకరు ఒక సినిమా తీసి మీకు చెప్పినప్పుడు కన్నొంకర కాలొంకర పెట్టకూడదు. ఆ కథ ఏంటో చూడాలి ఫస్ట్. మీకు కావాల్సింది ఏంటి, కన్నప్ప ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, శివుడికి ఎందుకు భక్తుడయ్యాడు, శివభక్తులు ఇంతమంది ఉండగా కన్నప్పే ఎందుకు సంథింగ్ డిఫరెంట్ అనే స్టోరీ వాళ్ళు మనకు తెర మీద చెప్తారు. అది వచ్చేంత వరకు వీళ్ళకి ఏంటంటే ఈ కథ కంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ చేసే నటులు ఉంటారు కదా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని ఎప్పుడైతే ఇంతకుముందు ట్రోల్ చేస్తూ అలా ఇలా ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని ట్రోల్ చేసినట్టు ఈ క్యారెక్టర్స్ని కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ క్యారెక్టర్స్ ఏంటి, వాటికి దైవత్వం ఉందా, దయ్యంతనం ఉందా, లేకపోతే మనిషి తత్వం ఉందా, ఏముందా వీళ్ళకి తెలియదు. పోనీ దైవత్వమే ఉంది, దాని గురించి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియదు. తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దేవుణ్ణి నిజంగా నమ్మే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి మండుద్ది. అలా రఘుబాబుకి కూడా మండి ఏమన్నాడు అంటే, ఒరే చివరికి దేవుళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు మీరు. సరే ఒక శాపం పెట్టాడు అంటే తనకు తోచింది, తనకు అనిపించింది. ఇప్పుడు దీన్ని కూడా ఏమంటున్నారంటే కన్నప్ప టీం కలిసి డివోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అంతెందుకు ఇంకొకటి, సరే ఆది పురుషు ట్రోల్ అయింది, నేను ఒప్పుకుంటా. హనుమంతులని చింపాంజీలా చూపించారు, ఇలా ఏదో అన్నారు, ఓకే. థియేటర్లో ఒక సీటు హనుమంతుడి కోసం పెట్టాము అన్నప్పుడు దాన్ని ట్రోల్ చేశారు, చాలామంది ట్రోల్ చేశారు, మామూలుగా ట్రోల్ చేయాల. అంతేగాని కొంచెం దైవత్వంతో ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు భక్తి వీడియోలు చెప్పే వాళ్ళు ఒకలా ఉంటారు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. కనీసం సరే మీరు నమ్మకపోయినా వాళ్ళ నమ్మకాన్ని నమ్మొచ్చు కదా, ఆ మనుషులకన్నా విలువ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాస్తికుడు ఉంటాడు, దేవుడు లేడు అంటాడు. సరే లేకపోని ఆ మనిషి కన్నా విలువ ఇవ్వండి, అతని నమ్మకాన్ని విలువ ఇవ్వకపోయినా పర్లా. అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు ఒక సినిమా చెప్తున్నారు, చూడమంటున్నారు, అది ఏంటో నీకు నచ్చితే చూడు, లేకపోతే లేదు. ప్రతిదానికి ఇప్పుడు శివుడు వచ్చే మెడలో పామేది, అసలు అదేది, అసలు జంజం ఏది? మీకైతే శివుడు ఏం చెప్పలేదుగా నేను 24 గంటలు పాములు వేసుకొని తిరుగుతాను అని చెప్పలేదు ఎవరికి. పోనీ శివుడు పుట్టినప్పుడు వీళ్ళెవరూ లేరు, వాళ్ళు ఒక రూపం ఇచ్చి చూడమంటున్నారు, మీరు ఆ రూపాన్ని చూస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న కథని, ఆ కోర్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని అందరూ మర్చిపోతున్నారు. నెక్స్ట్ పార్వతీదేవంతి ఇలా ఉంటుందా, ఆ టిక్లీ ఏంటి ఇలా పెట్టారు, బొట్టు ఇంత ఉండాలి కదా, మొహంలో మొత్తం పసుపు కళ్ళు ఉండాలి కదా, ఇలా పెట్టారేంటి, అసలు ఆ మోడర్న్ శారీ ఏంటి ఇలా అంటున్నారు. నిజంగా పార్వతీదేవి ఎలాంటి చీర కట్టిందో మీరు ఎప్పుడైనా చూసారా? తెలియనప్పుడు ఇది కాదు అలా ఉండాలని ఎందుకు అంటారు? అండ్ అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు, రాను అందరినీ. ఇంకా పోతుంటే రేపటి రోజు ఏడుకొండల స్వామినైనా సరే, విష్ణువు అయినా సరే, అనంత పద్మనాభ స్వామి, ఎవరినైనా సరే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి. కొన్ని గుళ్ళల్లోకి వెళ్తుంటే మీకు తెలుసా, అప్పట్లో వినాయకుడి మండపాలు ఉండేవి. నిజంగా చెప్పాలంటే వినాయకుడిని పూజించేటప్పుడు ఆ రూపాన్ని మనం నిజంగా భక్తితోనే పూజిస్తాం. కొంతమంది ఏంటంటే వినాయకుడు క్రికెట్ బ్యాట్ పట్టినట్టు, ఐపీఎల్ వినాయకుడు, లేకపోతే బాహుబలి వినాయకుడు, ఇట్లా ఏదన్నా సినిమాలో వచ్చిన ఆఫ్ కోర్స్ అలాంటి వినాయకుడు అంటారు. అక్కడ వాళ్ళు ఏం వినాయకుడిని అవమానించినట్టు కాదు చెప్పాలి అంటే, వాళ్ళ భక్తి వినాయకుడు వాళ్ళ ఆ రూపంలో చూసుకున్నాడు. వాడి నమ్మకం వాడిది, వాడి ఇష్టం అది, వాడి భక్తి వాడిది, అంతే. దాన్ని మనం విమర్శించొద్దు. మళ్ళీ ఎప్పుడు ఎవరిని ఏ విషయంలోనూ విమర్శించకూడదు. మనిషి అనేవాడు ఎందుకు ఇట్లా తయారవుతుండో రోజు అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు రఘుబాబు అనేది డివోషనల్ బ్లాక్మెయిల్, ఖచ్చితంగా చూడండి, చూడకపోతే నేను చూడమని కూడా వాళ్ళు ఏం చెప్పలా, వెక్కిరించకండి రా అన్నాడు అంతే.
డివోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఈ సినిమా చూడకపోతే మీ కళ్ళు పోతాయి. ఈ సినిమా వాట్సాప్ లో మెసేజ్ వస్తాయి, అదే షేర్ చేయకపోతే మీరు ఇలా అయిపోతారు, మొక్కలైపోతావు. ఎగ్జాక్ట్లీ అలా చేయలా, దాన్ని డివోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఒరే వంకలు పెట్టకండ్రా, మనిషి పుట్టినోడా మనుషుల్లా బతకండి అని చెప్పాడు. చాలా సింపుల్ గా. అంటే యాక్చువల్లీ ఇది ఎందుకు ఇట్లా మళ్ళీ ట్రెండ్ అవుతుందంటే, ఎవరైతే లాస్ట్ టైం ట్రోల్స్ చేశారో మంచు ఫ్యామిలీ మీద, వాళ్ళ మీద స్ట్రైక్స్ వేయడం వీళ్ళని చేశారు కదా, బట్ దానికి రిలేటెడ్గా దీన్ని ఇప్పుడు మెర్జ్ చేసుకుంటాను. కానీ అంటే ఎవడు పగవాడిది? నన్ను అంటావా ఉండు, నీ సంగతి చెప్తా, నువ్వు వస్తున్నావు కదా, మమ్మల్ని ఏమీ చేయనట్లేదు నువ్వు, ఏదో రూపంలో నిన్ను ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు ఇక్కడతో ఆగదు కన్నప్ప. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా చూడు, చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తానే ఉంటారు. చెయ్యండి, నష్టమేం లేదు. మీకు నచ్చినట్టు ట్రోల్ చేయండి. కాకపోతే ఏంటంటే మీరు చేసేది ఏంటి ఆ అంశాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే, మీ ఇంటికి మీ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చాడు. ఫర్ మీ మమ్మీ ఏంట్రా ముక్కలా ఉంది, అయినా మీ డాడీ ఏంటి అలా పొట్టిగా ఉన్నాడు అని ఎవరైనా అంటారా? మరి దేవుళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలాంటివన్నీ? అంటే ఎవరో సృష్టించిన రూపాలు కాబట్టి. అంటే ఇప్పుడు కన్నప్ప సినిమా నన్ను అడిగితే విష్ణు చేయడమే పాపం అయిపోయింది. అదే ఎందుకు పాపం? అలా చూడడం కూడా అదే పాపంగా మారిపోయింది అందరు. అంటే ఇప్పుడు ఇదే కన్నప్ప ఫిలిం ఏ రాజమౌళియో లేకపోతే ఏ పెద్ద ఇంక వేరే వ్యక్తి ఎవరైనా తీస్తుంటే రాదు. బట్ ఆయన కష్టపడో లేకపోతే ఆయన ఏం చేసో ఇంత బడ్జెట్ సొంత డబ్బులు పెట్టో ఏది చేస్తుంటే ఇది ఇప్పుడు ట్రోల్ గురవుతుంది. ట్రోల్ చేయండి, నష్టం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోషనల్ బ్లాక్మెయిల్ అయితే కాదు. ఖచ్చితంగా మా సినిమా చూడండి, చూడకపోతే మీరు నాశనం అవుతారని అయితే అనలా. మిమ్మల్ని చూడమని కూడా ఎవడూ చెప్పాల. ఓ సినిమా తీస్తున్నాం, జనాలకి రీచ్ అయితే బాగుంది. అసలు కన్నప్ప స్టోరీ ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుంది అనేది తీస్తున్నారు. దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వాడేవాడు భక్తి ఛానల్లో వాగేవాడు, వాడి పేరేంటో కూడా తెలియదు నాకు. వాడేమన్నాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, సినిమా పార్కుల్లో తీశారు, పార్క్ అంటారంతా, అదేంటి దైవత్వం లేదు. తీసినోడికి అందులో దైవత్వం కనబడింది చాలు, నీకు కనబడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఆయన మనసుతో చూడు. నేను అందుకే వినాయకుడు మండపాలు చెప్పా. మీ వినాయకుడు ఇలా ఉంటాడు, పక్కోడు వినాయకుడు బాహుబలి వినాయకుడు ఉంటాడు. ఏంట్రా వినాయకుడిని బాహుబలిలా అన్నావంటే, వాడి సృష్టి అది, వాడి భక్తి అది, వాడు అలాగే చూసుకుంటాడు, వాడి ఇష్టం. ఇప్పుడు విష్ణు కోణంలో కన్నప్ప తనేదో తీశాడు, పైగా చాలా పరిశోధనలు చేసి మరీ తీశారు ఆ సినిమా. నువ్వు ఎప్పుడన్నా టచ్ అయ్యి ఇప్పుడు వెళ్ళు విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా గిల్లు. యాక్చువల్గా అండి అక్కడ అది ఉంటుంది, ఇది ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అదే చెప్తా ఉంటాడు. అంతే గత కొంతకాలంగా 2015 నుంచి ఆ లోకంలో బ్రతికేస్తున్నాడు. ఎప్పుడైతే అండ్ ఇంకొకటి తనికెళ్ళ భరణి గారు ఎప్పుడైతే విష్ణుకి ఆ సలహా ఇచ్చాడో అప్పటి నుంచి మొదలైంది ఇది బేసిక్గా చెప్పాలంటే. అండ్ తనికెళ్ళ భరణి లాంటి భక్తుడు ఇంకొకడు ఉండడు శివుడికి. ఇప్పుడు మనం చూస్తే, ఒకప్పుడు నిజంగా నువ్వు కన్నప్ప అంటున్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్కి ఎవరైనా తీస్తే తనికెళ్ళ భరణి కూడా ఒక సినిమా తీయొచ్చు. ఆయన కూడా అపారమైన శివభక్తుడు. అవును చెప్పాలి అంటే. ఇప్పుడు బాహుబలిలో ఆ సీన్ కూడా ఆయన ఎంత ఎంజాయ్ చేశాడో తెలుసా, ఆ శివలింగం దగ్గర చేసింది ఆయన. సో అట్లా ఉంటుంది బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన కూడా ఒక భక్తుడు. ఒకరు ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్ళు, ఇంకెక్కడికైనా వెళ్ళు, అందరు శివభక్తులే. ఇప్పుడు నీ కుంభమేళాకి వచ్చిన వాళ్ళు అందరు శివభక్తులే. ఇంకా చెప్పాలంటే ఆ సగం జనాభా, దేశ జనాభా అంతా శివభక్తులే. ఒక్కొక్కరు చూసే కోణం ఒక్కోలా ఉంటుంది. ఆ లింగం ఏంటి ఇలా ఉంది, క్రికెట్ బ్యాట్ లాగా అంటాడు ఒకడు. ఆయన లింగం అలా ఉంది, అయ్యా నీకేంటి ప్రాబ్లం? మీరు సినిమా చూడండి, నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. ఒకవేళ నచ్చలేదనుకో, ఇది ఎలా తీస్తే బాగుంటుందో అది కూడా ఒక సలహా ఇచ్చి వెళ్తే ఇంకా బెటర్. లేదా చూడడం మానేయండి, ఎవడొద్దన్నాడు. కానీ ఎందుకు దీనికి అన్ని వంకలు, అష్టవంకలు, తింకర వంకలు? మళ్ళీ ఆ భక్తి ఛానల్లో చెప్పే వాళ్ళు అయితే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాల. వాడు ఎవడో పార్కుల్లో తీశారు సినిమా అన్నాడు, ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, ఇంకొకరేమో డీకోడ్ చేస్తున్నారు. అసలు ఎలా ఉండాలి శివుడు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి ఈ క్యారెక్టర్, ఎలా ఉండకూడదు. ఈ ఎలా ఉండాలని వీళ్ళు చూసిన రూపం కూడా అంతకుముందు ఇంకో డైరెక్టర్ ఇచ్చిందే, లేదా అంతకుముందు ఒక చిత్రకారుడు ఇచ్చింది. ఆ చిత్రకారుడితో ఏమి శివుడు జర్నీ చేయలేదే. తను కూడా తన కళ్ళతో చూసి శివుడు ఇలా ఉండాలని ఇచ్చిన ఒక రూపం అంతే. అలా స్థిరత్వంగా పడిపోయింది. దాన్ని కంటిన్యూ అవుతా వస్తుంది. అలాగే ఉండాలని ఏం లేదు. మళ్ళీ ఆదియోగికి వెళ్ళండి, అక్కడ ఒక శివుడు ఉంటాడు. మీ ఇంక తండేలు సినిమాకి వెళ్ళు, అందులో ఒక శివుడు ఉంటాడు అర్ధనారి గెటప్లో. ఒక్కో దగ్గర ఒకరు ఎవరి భక్తి వాళ్ళది.
కొన్ని గుళ్ళల్లో అసలు ఎక్కువ శివలింగాలే ఉంటాయి. కొన్ని గుళ్ళల్లో శివుడికి రూపం ఉంటుంది. అది ఫస్ట్ మనకు తండేల్లో చూసాం. యాక్చువల్ చెప్పాలంటే మోస్ట్లీ శివలింగాలే ఉంటాయి ఎక్కడ శివుడికి టెంపుల్స్లో కూడా. రేర్గా అక్కడక్కడ అలా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కోటి. ఈ సినిమాలో వీళ్ళు ఏదో చూపించారు చూడండి, అది వాళ్ళ క్రియేటివిటీ. వెళ్ళిన తర్వాత అసలు అండ్ ఇంకొకటి, నల్లమల ఫారెస్ట్లో మనం ఏం పుట్టి పెరగలేదు కదా. ఆ రోజుల్లో నల్లమల ఫారెస్ట్ ఎలా ఉందో ఎవడికి తెలియదు. ఇప్పుడంటే పొల్యూట్ అయిపోయింది మొత్తం. వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో వాళ్ళకి నచ్చి ఒక దగ్గర తీసుకున్నాడు. నిజంగా స్వర్ణముఖి నది అప్పుడు ఎలా పారిందో ఇప్పుడు ఎలా ఉందో ఎవరికి తెలియదు. వాళ్ళతో పాటు ఆ నదిలో ట్రావెల్ చేసినవాడు ఎవడు లేడు అది పుట్టినప్పుడు. సో ఇట్లా బేసికల్లీ తీసిన వాళ్ళని ఎందుకు విమర్శిస్తారు అంటున్నారు. అండ్ రఘుబాబు చేసింది అయితే డివోషనల్ బ్లాక్మెయిల్ కాదు. డివోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే మా సినిమా చూడకపోతే మీరు నాశనం అవుతారు అనేదే బ్లాక్మెయిల్. రైట్. ఎందుకురా దీన్ని ఇలా ట్రోల్ చేస్తున్నాడు అని అడిగేది ఒక క్వశ్చన్, తను ఆవేదన. అది దానికి ఆన్సర్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, చెప్పడం మానేయండి. దట్స్ రైట్. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.